హలో అండి అందరికీ. మా అత్త వట్టి మామిడికాయ అవే అండి ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో పికిల్ అయితే పెట్టింది ఊరగాయ. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించా కదా, ఎండు మామిడికాయ ముక్కలు తీసుకొచ్చింది అని. ఇవి ఆల్రెడీ ఉప్పు పట్టించే ఉన్నాయి. ఉప్పు పట్టించి ఎండబెట్టినట్లున్నారు వీళ్ళు. అవి ముక్క కూడా ఉప్పు ఉప్పుగానే ఉంది. ఇవి మొన్న చేసిందనమాట. వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇది అంటే మనం నార్మల్గా ఊరగాయకి ఏమేమి వాడతామో పొడులు, నూనె, ఇవన్నీ తిరువాత పెట్టడానికి, ఆ పొడులన్నీ ఇంకా నార్మల్ ఊరగాయకి వాడేవే అనమాట. అప్పటికే ఆయిల్ ఎక్కువ కాగిపోయింది, అందుకే తను కింద పెట్టి అన్నీ వేస్తూ ఉంది, లేకపోతే మాడుతుంది కదా. అందుకని ఆవాలు, కరివేపాకు, మిరపకాయ, ఈ తెల్లగడ్డలు అన్నీ వేసేసింది కింద కూర్చొనే. ఆ నూనె ఎంతగా కాగిందో ఏమో, అగ్గి లేకున్నా కూడా, మంట లేకున్నా చూడండి ఎలా అన్నీ వేగిపోతున్నాయో. ఊరగాయ పెట్టడంలో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇంకా తమిళనాడులో అయితే అసలు అప్పుడే కాస్తాయి కదా పిందెలు, మామిడి పిందెలు, అవి కొయ్యకుండానే డైరెక్ట్ కాయలతోనే చేసేస్తారనమాట ఊరగాయ. ఈ కేరళ సైడ్ కూడా కొంతమంది అలాగే చేస్తారు. మలయాళీస్ ఉంటారు కదా, మలయాళీ తమిళనాడు బార్డర్లో ఇవి ఎక్కువ అనమాట రకాలు, మామిడికాయల రకాలు పిందెలతో చేస్తారు వాళ్ళు. చూసారా, ఇలా పొడులన్నీ అవే కాగే నూనెలోనే వేసి తిప్పేసి చల్లార్చి ఆ డబ్బాలో పోసేసింది. ఇప్పుడు చూడండి ఆ పొడి వేసేస్తుంది. నేను వీడియో బాగానే తీస్తా, కానీ లాస్ట్లో అదెందుకు అలా వస్తూ ఉంది. ఇదిగోండి, పొడులన్నీ వేసేస్తుంది. బాగా నూనెలో కలిసిపోయి, అంటే ఉండలు లేకుండా మనం అప్పుడే తిప్పేసుకోవాలి. చూసారా, పొడి వేస్తానే అది ఎలా బురుగు బురుగు వచ్చేసిందో. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసింది అప్పుడప్పుడే. మా అమ్మ ప్రతి సంవత్సరం ఊరగాయ పెడుతుంది, కానీ ఈసారి అసలు పెట్టలేదన్నమాట. ఇంట్లో ఉన్న ఊరగాయ నన్ను బాటిల్లోకి పెట్టించిందనమాట, కానీ నేనే తీసుకురాలేదు. నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి రెండు సర్దేసింది కూడా నేనే తీసి ఆడేసేసి వచ్చా. కొత్త ఆవకాయ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకే. అది పాతదే పచ్చడని నేనైతే తెచ్చుకోలేదు. చూడండి అంతా కలిపేస్తూ ఉంది. మీకు నేను ముందే చెప్పాను కదా, ఉప్పు ఆల్రెడీ ముక్కలకు ఉంది అని, అందుకే కొంచెమే వేసింది. ఆ గిన్నెలో, ఆ బౌల్లో ఉంది కదా ఉప్పు, అది కూడా అంతా వేయలేదు, ఇంకా కొంచెం మిగిలే ఉంది. ఇదిగోండి, అలా తిప్పేసుకోవాలి మొత్తం. ఇంకా వెంటనే ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు కదా. ఆ నూనెని బాగా చల్లార్చుకొని ఆ తర్వాత వేసింది డబ్బాలో. నేను ఈరోజు అన్నంలో వేసుకొని తిన్నా అనమాట. ఇంకా ముక్క కొంచెం, అంటే స్టార్టింగ్లో ఉన్న గట్టితనం కన్నా ఈరోజు కొంచెం ఓకే అనిపించింది. అదిగోండి వేసేస్తా. ఆల్రెడీ ముక్కలు డబ్బాలోనే ఉన్నాయి. ఆ ముక్కల పైన ఈ ఆయిల్ అంతా, ఈ మసాలా అంతా పోసేసింది. వేడి వేడి అన్నంలోకైతే ఈ పచ్చడి బాగుంటుంది. ఏ పచ్చడైనా వేడి వేడి అన్నంలోకి బాగుంటాయి కదా ఊరగాయలు. ఇంకా దాంతో మొత్తం కలిపేసిందనమాట. మసాలా అంతా అడుగును ఉండిపోతుంది కదా, అలా లేకుండా దాంతోనే డబ్బాలోనే తిప్పేసి ఇంకా పైన మిగిలిన ఆయిల్ అంతా పోసేసింది. ఇది పెట్టి 2 days అవుతా ఉంది. ఈరోజు టేస్ట్ చేశాను నేను. అది కూడా కొంచెం ఒక ముద్ద అన్నంలోకి వేసుకున్నాను అనమాట. బాగానే ఉంది. ఇంకా అది ఊరాల, అది ఇంకా రేపటికి కానీ ఎల్లుండికి కానీ బాగా వస్తుందన్నమాట. ఈసారి కాయలు కూడా చాలా ప్లేస్లలో తక్కువ కదా, కాపు అంతగా లేదు మామిడికాయలు. ఉన్న వాళ్ళేమో పాపం రైతులకు మోసం చేస్తూ ఉంటారు.
అలా మోసం చేసిన డబ్బులు కూడా ఉండదులేండి వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యం అన్నమాట. చాలామంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడు మారుతున్నారు కానీ కొందరు ఎదురింటి పుల్లమ్మ చెప్పిందనో పక్కింటి అంకమ్మ చెప్పిందనో చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినా జలుబు వచ్చినా అసలు స్నానం చేపించరు, అవే బట్టలతోనే ఉంచుతారు. వాళ్ళు ఆ చీమిడి ముక్కు కార్చుకుంటూ తుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఇలా తుడుచుకుంటూ పాపం చాలా చిరాగ్గా నసగా కూడా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి పిల్లలు బయటికి చెప్పలేరు, వాళ్ళకు మాటలు ఇంకా మాట్లాడలేరు కాబట్టి అలా చేయొద్దు. ఎంత నీట్గా ఉంచితే పిల్లల్ని అంత తొందరగా వాళ్ళు రికవరీ అవుతారనమాట. అలాగే స్నానం కూడా తడి బట్టతో తుడిచేది అలా కాదు, డైరెక్ట్ స్నానం చేపించండి, ఏమీ కాదు. అలా స్నానం చేపించడం వల్ల బాడీ మీద ఉన్న క్రిములన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళు తొందరగా రికవరీ అవుతారు. అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చింది. ఈ పార్సల్ ఏంటి అంటే మాకు చాలా చాలా ముఖ్యం. మా అద్వైత్ కోసం బుక్ చేసాం. ఇందులో ఏముందంటే డైపర్స్, డైపర్స్ అన్నమాట. ఇందులో 2 వచ్చాయన్నమాట ప్యాకెట్స్. మేము సంపాదించిన జీతంలో సగం వీటి కోసమే అయిపోతుందన్నమాట. వీటి కాస్ట్ కూడా ఎక్కువ. ఫస్ట్ ప్యాంపర్స్ బుక్ చేస్తూ ఉన్నాం. మా ఆదిత్యకి అయితే అన్ని ప్యాంపర్సే, అద్వైత్ కూడా మొన్నటి వరకు కూడా ప్యాంపర్సే. ఈ మధ్య కొంచెం మార్చామన్నమాట, సప్లీస్ తీసుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ ప్యాంపర్స్కే సగం డబ్బు అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు, వేలకు వేలు. మేము ఆర్డర్ పెట్టి చాలా రోజులైంది, అది లేట్గా వచ్చిందనమాట ఆర్డరు. అమెజాన్లోనే బుక్ చేసింది కూడా, అది ఎందుకు లేట్ వచ్చిందో ఏమో. ఈ ఆర్డర్ లేట్ రావడం వల్ల రోజు చిన్న చిన్న ప్యాకెట్స్ మేము మెడికల్ షాప్లో తెచ్చుకున్నాం అనమాట. మొన్న ఒకటి కొన్నాం, నిన్న కూడా ఒకటి తెచ్చుకున్నాం. తీరా కొన్నాక వచ్చింది ఈ పార్సల్. ఇది వచ్చి నిన్న సాయంకాలం నేనే తీసాను అనమాట ఈ వీడియో. అంటే లైట్గా తుంపరం పడింది కానీ మళ్ళీ ఓకే జస్ట్ 2 minutes అనమాట, అలా పడి ఆగిపోయింది. క్లైమేట్ బాగుంటే నేనే బయటకు వచ్చి తీసా ఆ వీడియో. ఈ ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడైతే ముందు చెత్త కుప్ప ఉంది దిబ్బలాగా. ఇప్పుడేమో అక్కడ నీట్గా చేసి ఇల్లు కట్టేస్తూ ఉన్నారు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.